హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మోహన్ బాబు యూనివర్సిటీ ఇది ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది. అసలు ఎందుకని ఈ వివాదాలు ఎప్పుడు మోహన్ బాబు గారు యూనివర్సిటీ చుట్టూ వస్తాయి? ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి వివాదం ఏంటి? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశేఖర్ గారు ఆయన సార్ నమస్తే. నమస్కారం సార్, మోహన్ బాబు యూనివర్సిటీ గతంలో యూనివర్సిటీని కూడా రద్దు చేసినట్టు వచ్చినటువంటి వార్తలు కావచ్చు, అంతకుముందు కొన్ని ఇష్యూస్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కిడ్నాప్ ఇష్యూ ఎస్ఎఫ్ఐ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళని కిడ్నాప్ చేస్తూ దొరికిపోయినటువంటిది ఎలా చూస్తారు సార్? అది కేసు కూడా ఫైల్ చేశారు. అవును సార్. ఏదైనా కానీ మోహన్ బాబా లేకపోతే మంచు విష్ణు ఎవరైనా కాదు. ఇక్కడ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళు, చట్టం తన చేతిలో తీసుకున్న వాళ్ళు, మనల్ని ఎవరేం చేస్తారనే ఇదిలో కిడ్నాప్లు చేసిన వాళ్ళకి ఏంటనే దానికి కారణమే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ. దాంట్లో ఒక తండ్రిని ఒక వ్యక్తిని అక్రమంగా కిడ్నాప్ చేయటం, ఆల్రెడీ A1A2గా మోహన్ బాబు వాళ్ళ కుమారుడిని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం. ఏదైనా కానీ విద్యను అందించాలి మోహన్ బాబు యూనివర్సిటీ అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పి ఫంక్షన్లు చేసుకోవటం ఇవన్నీ ఓకే, గుడ్. చలనచిత్ర పరిశ్రమ నుంచి విద్యారంగం వైపు అడుగుపెట్టారు. మీ సొంత ఊరు పరిసర ప్రాంతాల్లో కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దగ్గరలో మీరు యూనివర్సిటీ పెట్టారు. మరి యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలు ఏంటనేది సాక్షాత్తు మీ కుమారుడే, చిన్న కుమారుడే ప్రశ్నించాడు. అవును సార్. ప్రశ్నించినందుకు ఆయన ఇంట్లో నుంచి బయట పంపించారు. ఇప్పుడు ఎవరు ప్రశ్నించకూడదు అన్నట్టు ఎవరు మాట్లాడినా కానీ మేము అనేది ఎట్లా నియంత్రణ కనిపిస్తుంది. అదే పక్కన ఉన్నటువంటి హాస్టల్స్ కూడా, బయట హాస్టల్స్ కూడా అదే విపరీతమైన ఛార్జీలు పే చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది ఉన్నది. మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకు ఇట్లా వస్తుంది? విద్యాదానం అన్నిటికంటే ముఖ్యమైనది సార్. హరీష్ గారు, మీకైనా నాకైనా చదువు అనేది మన తల్లిదండ్రులు ఇచ్చింది. అది వ్యాపారంగా ఉండదు. అది మనం చదువుకుంటే అది దొంగిలిస్తే నీ దగ్గర నుంచి నేను తీసుకుంటే నీ టాలెంట్ నాకు రాదు. ఎవరి దగ్గర ఉండాల్సిందో అనుకుంటుంది. మన తల్లిదండ్రులు మనం చదివిస్తారు. అటువంటి విద్యను కూడా వ్యాపారంగా మార్చిన ఈ సందర్భంలో ఎందుకు తరచు వివాదాలు వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు ఈయన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ సమస్యలే పరిష్కరించకుండా మళ్ళా ఎందుకు దుబాయ్లో వ్యాపారాలు చేసుకుంటా ఆయన వెళ్ళాడు. చిన్న కుమారుడు ఆయన నుంచి బయటకు వచ్చాడు. మరి మోహన్ బాబు గారు సినిమాలు కూడా మానేసేసి ఆయనేమో అక్కడే ఉంటున్నాడు. మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే ధర్నాలు చేసేది మీరే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. మళ్ళీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినట్టున్నారు. అంటే ఇప్పుడు ఈ అవకాశవాద రాజకీయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలని ఆలోచన వస్తే ఇట్లాంటివి ఉండవండి. విద్యను వ్యాపారం చేయకూడదు. సఫిషియెంట్గా మీ దగ్గర ఫీజులు తీసుకోండి. ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ప్రతి స్టూడెంట్కి చాలా మంది పెడుతుంది. MBBS స్టూడెంట్కి లక్షల్లో పెడతారు. ఒక సినిమా టైప్లో చేశారండి సార్ అది చేయటం కూడా. ఎవరో ఒకళ్ళు ధర్నా చేశారట. ధర్నా చేయగానే వాళ్ళని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే అక్కడి నుంచి వెళ్ళే లోపే వాళ్ళని ఒక 2-3 ఇనోవా కార్లలో బౌన్సర్లు, ఒక 20 మంది బౌన్సర్లు వెళ్ళి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసుకుని వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి నారావారిపల్లి దగ్గరలో కొట్టకుండా అసలు చంపైపోయారు అని చెప్పి ఒక అతను తప్పించుకుని వెళ్ళిపోయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పోలీసులను తీసుకొచ్చి ఆ కొడుతుంటే లైవ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సార్. వాళ్ళు ఇక్కడ ఎంతంటే వెహికల్స్ అన్ని కూడా వాళ్ళ యూనివర్సిటీ. ఇది గుండా రాజ్యం అంటారు సార్. ఒకప్పుడు బీహార్లో ఆటవిక రాజ్యం ఉంది, యూపీలో ఉండేది. ఇప్పుడు యూపీ ఎట్లుంది? యోగి దెబ్బకి అవును సార్ మొత్తం పారిపోయారు. బ్రహ్మాండంగా ఉంది మినీ ఇండియా. బీహార్లో బ్రహ్మాండంగా పిల్లలు ఉద్యోగాలు చేసుకున్నారు, ఎక్కడైనా బతుకుతున్నారు. బీహార్ వాళ్ళు ఎక్కడ హోటల్లో చూసినా ఎక్కడ చూసినా కష్టపడి పని చేస్తారు ఇండస్ట్రీలో. అవును సార్. అటువంటిది ఈ దరిద్రం ఏందో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ బౌన్సర్ల సిస్టమ్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఈ మనిషి ఈ ఛాతి ఇట్లా వస్తుంటారు కదా, వస్తే ఆపడానికి ఉంటుంది కానీ ఉన్నవాళ్ళని పట్టుకుని అటు నలుగురు పెట్టుకోగల ధైర్యం లేకపోతే ఈ ధైర్యం వచ్చినట్టుగా ఆ ఫీల్ అవుతూ ఉంటారేమో తెలియదు. కానీ బౌన్సర్లు పెట్టుకుంటే ఎంతవరకు సమంజసం? చేసుకుంటే ఎవరినైనా కొడతారా? మీకు అడ్డం వచ్చిన వాళ్ళు కొడతా ఉంటే ఎంతమందిని కొట్టుకుంటూ వెళ్తారు? ఇది ఎక్కడ న్యాయం? అంటే ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే మీరు తీసుకెళ్లి ఫామ్ హౌస్ తీసుకెళ్లి గుళ్ళగులు కొట్టి చంపేసే పరిస్థితి వస్తుంది. ఇది సినిమా కాదు కదా సార్. హరీష్ గారి సినిమానా ఇది? అంటే రియల్ గా కూడా హీరోలే అనుకుంటున్నారేమో సార్, లేదా రియల్ గా విలనే అనుకుంటారు? కుదరదు సార్. ఇది నిజ జీవితంలో రూల్ ప్రకారం వెళ్ళాలి. ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు వ్యతిరేకంగా మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని బలవంతంగా ర్యాలీలు చేపించేది మీరే. ప్రభుత్వాలు వ్యతిరేకంగా మీరే చేయిస్తారు. లేదా ప్రభుత్వాలు మద్దతు తెలియజేసేది మీరు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉంటారో కూడా మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ తెలియట్లా. ఇది ఎందుకు మరి వాళ్ళకే తెలియాలా? ఏదైనా కానీ మోహన్ బాబా లేకపోతే విష్ణు గారా ఇంకొకరిలా అనేది కాదు ఇక్కడ. వాళ్ళు ఏ పొజిషన్ అనేది కాదు ఇక్కడ. వాళ్ళు ఎక్కడున్నారు అనేది కాదు. చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ శిక్షార్హులే. ఇప్పుడు అన్యాయంగా ఒక వ్యక్తిని habeas corpus ఉంటుంది, 24 hours ఆ మనిషిని
ఎక్కడ కిడ్నాప్ చేసిన ఏదైనా కిడ్నాప్ సెక్షన్స్ ఉంటాయి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు మాకు బాగా తెలుసు, మా చిత్తూరే అని చెప్పి మోహన్ బాబు గారు చెప్పగానే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయకపోతే కుదరదు. ఇప్పుడు అవును సార్. ఆటోమేటిక్గా ఆయన నన్ను కిడ్నాప్ చేసిన ఆల్రెడీ వాగ్మూలం ఇచ్చాడు. అవును సార్. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సిందే. దానికి పర్యవసరంగా మీరు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటేవో కానీ ఇలా ప్రతి ఒక్కరు ప్రశ్నించే వాళ్ళని కొట్టుకుంటా పోతా ఉంటే బౌన్సర్లందరినీ అరెస్ట్ చేశారండి సార్. పిఆర్ఓ సతీష్ అట. ఎవరు సతీషా లేకపోతే ఇంకొకళ్ళ అనేది కాదు సార్. అక్కడ అన్యాయంగా ఫీజులు ఎక్కువ తీసుకున్నా నా దృష్టికి వచ్చిందని ప్రశ్నించినందుకే కొడుకుని మోహన్ బాబు చిన్న కుమారుణ్ణి ఆ కుటుంబం నుంచి బయట పంపించారు. ఎవరో ఆరోపణ చేయలా, మంచి పేరు చెడగొడుతున్నారని చెప్పేసి అన్నందుకు చిన్నబాబుని తండ్రి గారు పెద్దబాబు కలిసి పంపించారు. దాన్ని చివరికి వాళ్ళ సిస్టర్ మంచు లక్ష్మి గారు కూడా దాన్ని విభేదించారు. ఇది కాదు కదా సార్, ఇది విద్య అనేది అన్ని దానాలకు ఉంటే విద్యాదానం మంచిది సార్. అన్నదానం విద్యాదానం అంటారు సార్. మీకు సఫిషియెంట్గా తీసుకోండి ఫీజులు. మళ్ళీ తల్లిదండ్రులు పీల్చి పిప్పి చేసేటట్టుగా విపరీతమైన ఫీజులు తీసుకోవటం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కేసులు ఫైల్ చేయటం, అది కాదు కదా సార్. అవును సార్. అది కాదు కదా. ఏమో సార్, మరి ఆయన లెజెండ్ మోహన్ బాబు గారు మరి ఏం చేస్తారో తెలియదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ దాని ప్రకారం ముందుకెళ్ళాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.